హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మునగాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొడి పొడిగా మంచిగా ముద్దలాగా కాకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మునగాకులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ అయితే ఉంటాయి కదా. మన రోజువారీ ఆహారంలో మునగాకు చేసుకోవడం వల్ల చాలా మంచిది. అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కారం పొడి కలుపుకొని తిన్నా, ఇడ్లీ అలాగే దోశలకు తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మునగాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక గరిటెడు మినపప్పు, నేను వీడియోలో చూపిస్తున్న గరిటె మాత్రమే తీసుకోండి, అంత సైజ్ది. ఒక గరిటెడు శనగపప్పు, ఒక గరిటెడు ధనియాలు, ఒక గరిటెడు జీలకర్ర వేసి ఇలాగ దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి, మంచిగా చల్లారుతాయి అన్నమాట. నెక్స్ట్ అదే ప్యాన్ లోకి మరి కాస్త ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కారానికి తగినన్ని తీసుకోండి. ఒక 10-15 వరకు తీసుకుంటే కారం కారంగా బాగుంటది. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 వెల్లుల్లి కూడా వేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పొట్టు తీయకుండానే వేసుకోండి. అప్పుడే కారపొడి పొడి పొడిగా వస్తుంది అనమాట, ముద్దలాగా రాకుండా. ఆ తర్వాత అదే ప్యాన్ లోకి మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచిగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని వేసి దూరగా వేయించుకోవాలి. ఇది అంతా డ్రైగా పొడి పొడిగా అయిపోయి ఎంత అయిందో చూడండి. ఫస్ట్ వేసినప్పుడు చాలా ఉంది కదా, మనం వేయించిన తర్వాత కొద్దిగానే అయిపోతుంది. అది ఒక 2 కప్పుల వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుంది. మునగాకు ఫ్లేవర్ మనకు తెలుస్తుంటది కాబట్టి కొంచెం కరివేపాకు వేయడం వల్ల రుచిగా మారుతుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, పప్పులు ఉన్నాయి కదా, అవి వేసి ఇలాగా మెత్తగా మధ్యలో ఒకసారి కలుపుతూ పొడి చేసుకోండి. బరకగా ఉండొద్దు, మెత్తగా పొడి చేసుకోండి. తర్వాత మనం వేయించుకున్న మునగాకు, కరివేపాకు కూడా వేసి స్లోగా మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టండి. అప్పుడే మనకి కారం పొడి పొడి పొడిగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ ఉందనుకుంటే ఈ స్టేజ్లోనే వేసుకోండి. తర్వాత వేస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది, కలిసిపోదు కారంలో. తర్వాత ఒకసారి ఇలా మిక్సీ పట్టుకోండి. లైట్గా రవ్వలాగా బరకగా ఉండాలన్నమాట మనం చేసుకున్న ఈ మునగాకు పొడి. చూసారు కదా, ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఎంతో రుచిగా సింపుల్ గా మునగాకు కారం పొడి రెడీ అయిందండి. మరి ఇడ్లీలో, దోశలో, అన్నంలో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.